వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. నేను బల్ల మీద పక్క వేసుకొని మా అమ్మతో కబుర్లు చెప్పుకోవాలి అని ఉన్నా లోపలికి వెళ్ళడానికి సందేహిస్తూ పడుకున్నాను. పడుకున్న ఉత్తర క్షణంలోనే నిద్ర వచ్చింది కూడాను. సుమారు 4 గంటల వరకు మెలకువే రాలేదు. మామూలు ప్రకారం టీ ఇస్తుందేమో అమ్మ అనుకుని, మన ఇంట్లో అటువంటి అలవాట్లేమీ లేవు కదా, ఈనాడు హఠాత్తుగా ఆవిడ ఎలా చేయగలదు అని అనుకుంటూ ఉండగా మా అమ్మ నాకు కాసిన్ని మంచినీళ్ళు, కొంచెం పలహారం తీసుకొచ్చి అక్కడ పెట్టి, నాయనా నువ్వు దగ్గరికి వెళ్ళి ముఖం కాళ్ళు కడుక్కో, వచ్చి పలహారం తీసుకో అన్నది నాకేసి చూస్తూ. నేను మందహాసంతో లేచి, ఇవన్నీ ఎందుకు చేసావమ్మా ఇప్పుడు అన్నాను. తరువాత చెప్తాలే, ముందు నువ్వెళ్ళి కాళ్ళు కడుక్కురా అంది. నేను ఎంతో సంతోషంతో లేచి 3 సంవత్సరాలు అదమం తీసుకునేటి హఠాత్తుగా మానేయడం ఎలాగా అనుకుంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చి మా అమ్మ అమృతహస్తంతో చేసిన పలహారం ఎంతో సంతోషంగా తింటే నాకు మళ్ళీ టీ తాగవలను అనే ధ్యాసే లేకుండా పోయింది. ఈ కార్యక్రమం ముగిసిన కొంతసేపటికి మా పురోహితుడు వచ్చాడు. మా నాన్నగారు ఆయన కొంచెం సేపు సంప్రదించుకొని ఎల్లుండు ప్రాయశ్చిత్తకాండ జరిపించవలనని నిశ్చయించుకొని కావలసిన సామాగ్రి కోసం మా నాన్న లేచి వీధిలోకి వెళ్లారు. మరో 15 నిమిషాలు మా పురోహితుడు నా యోగక్షేమాలు విచారించి హాయినా వెళ్లారు. మర్నాడు ఉదయం నేను లేచి అవశిష్టములకు చెంబు తీసుకుని బయటికి భయపడుతూ వెళ్ళాను. అందులోనూ కొంచెం పొద్దెక్కిన తర్వాత కావడాన మరీ సిగ్గనిపించింది. ఇక్కడ ఈ మాత్రం మార్పైనా రాలేదు అని విచారిస్తూ గత్యంతరం లేక పైకి ఎంతో దూరం వెళ్ళి తిరిగి వస్తూ దారిలో ఉన్న చెరువులో స్నానం చేయవలను అని బుద్ధి పుట్టింది. వెంటనే చెరువులో మునిగి కొంచెంసేపు ఈతలాడుతూ ఉంటే చెరువులోనూ గట్టుమీద ఉన్న స్త్రీ పురుషాదులు నాకేసి ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయారు. ఇంతమంది నన్ను చూస్తున్నారు అనే జ్ఞానం కలగ్గానే ఏదో తప్పు చేసినట్టు సిగ్గుపడుతూ పైకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఒకరిద్దరు గ్రామవాసులు పెద్దవారు, ఏమయ్యా సీమకెళ్ళినా 3 ఏళ్లైనా ఈత మర్చిపోకుండానే వచ్చారే, చాలా సంతోషం. అక్కడ చలి గట్రా లేక ఇలాగే చెరువులు ఉండి అందులో స్నానాలు చేస్తూ ఈతలు కొడుతూ ఉంటారా అన్నారు. నేను నవ్వుతూ, అక్కడ స్నానానికి వేరే ఏర్పాట్లుంటాయి, ఇలాంటి ఆరుబయట చెరువులుండవు. ఏ నదిలో కాలువలో ఉన్నా అందులో స్నానం చేయడానికి అక్కడ శీతలం ఒప్పుకోదు. అక్కడ ప్రజలు ఈ అర్ధనగ్న ప్రదర్శన ఒప్పుకోరు అన్నాను. హాస్, అబ్బా అలాగంటండి? ఆ, ఇంకా మరైతేను మరేం అనుకోకండి, కానీ మరి బయలుకెళ్తారా అండి అన్నాడు. స్నానమే చేయని వాళ్ళు బయలుకి ఎలా వెళ్తారు అన్నాను నవ్వుతూ. మరైతే మీరు ఈ 3 ఏళ్ళు ఎలాగండి? వాళ్ళ మటుకు స్నానం మాట ఎలా ఉన్నా ఇది లేకపోతే ఎలా బతుకుతారండి అన్నారు ఎంతో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ. కంగారు పడకండి, ఇది అసల్లేదని నేను చెప్పలేదు. ప్రతి ఇంట్లోనూ దానికి తగ్గ ఏర్పాటు ఉంటుంది అన్నాను. ఆహా, అలా చెప్పండి. నరసాపురంలో అక్కడ ఉన్న పాక్య దొడ్డిల్లాంటివన్నమాట అన్నారు. అలాంటివి మట్టుకు కాదు, అవి బాగు చేయడానికి వేరే మనుషులు అక్కర్లేకుండానే శుభ్రమయ్యే ఏర్పాట్లు వేరే ఉండాయిలేండి. తర్వాత మనవి చేస్తాను అంటూ ఇంకెన్ని ప్రశ్నలు అడుగుతారో అనే భయంతో తొందరగా చెరువులో నుంచి పైకొచ్చేశాను. మరైతే బాబూ అని వారింకేదో అడగబోతూ ఉంటే గబగబా పరుగు తీసినంత వేగంతో ఇంటికొచ్చి చేరుకున్నాను. మా వీధి అరుగు మీదను సుమారు 40-50 మంది గ్రామ పెద్దలంతా
అన్ని వర్ణముల వాళ్ళు సభ తీర్చి నా కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. చచ్చాన్రా భగవంతుడా, అక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పేటట్టుగా లేదు. వీళ్ళు ఏవేవో చచ్చు ప్రశ్నలు వేసి నన్ను వేధించుకు తింటారు కాబోలు అని హడలిపోతూ వారందరూ లేచి నమస్కరిస్తూ మందహాసం చేస్తూ ఉంటే, కూర్చోండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి తడి బట్టలు విడిచి ఆరవేసుకుని చొక్కా తొడుక్కోబోతూ ఉంటే, మా అమ్మ నేనేమీ అడక్కపోయినా కమ్మని నేతి పెసరట్లు 4 ఒక వెండి పళ్ళెంలో పెట్టి మంచినీళ్లకు చెంబుతోనూ ఓ గిన్నెలో పాలు తీసుకొచ్చి అక్కడ కింద పీట వేసి అమర్చింది. నేను ఎంతో ఆనందంతో ప్రాణం లేచి వచ్చి ఇలాంటి పెసరట్లు 3 ఏళ్ల తర్వాత తింటూ ఉంటే ఎంత సుఖంగా ఉందో వర్ణించలేకుండా ఉన్నాను. తర్వాత పాలు తీసుకుని నా కోసం వీధి అరుగు మీద ఎదురుచూస్తూ ఉన్న గ్రామ పెద్దలను కలుసుకోవడానికి వచ్చాను. నేను రావడంతోటే వారంతా మళ్ళీ లేచి నిల్చొని ఒకవైపు అరుగుమీదన వాళ్ళు కొంచెం వెనక్కి సర్దుకుని నాకు చోటు చేసి నన్ను కూర్చోమన్నారు. నేను కూర్చోబోతూ ఉంటే మా ఇంటి చాకలి, ఒక మాట ఉండండి బాబయ్య, సోపా బాలిసు తెత్తాను అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే, వద్దులే రోయి, వారందరూ కూర్చున్నారు గదా, నాకు మటుకు ఎందుకు అన్నాను. వాడు తెల్లబోయి కిందకు తప్పుకున్నాడు. ఒక్క క్షణం ఎవరు ఎలాగ సంభాషణ ప్రారంభించాలో తెలియక తటపటాయిస్తూ ఉంటే, ఒక రాజుగారు పెద్దవారు, బాబూ, పార్వతీశం బాబూ, ఎప్పుడొచ్చారు? నేను రాత్రి ఇంటికొచ్చేసరికే చాలా ఆలస్యమైంది. అప్పుడుకప్పుడే మీరొచ్చారు అని, కొత్త మనిషి అయ్యారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటే చూద్దామని మనసు ఎంతో తొందరపెట్టినా అప్పటికి మీరు పడుకుని ఉంటారు అని మా వాళ్ళు ఎలొద్దన్నారు. అందుకని మనసు ఎంత పీగుతున్నా ఆగిపోయి పొద్దున్నే లేచొచ్చాను అన్నారు. చాలా సంతోషం. మీరంతా ఉదయాన్నే మీ మీ పనులు మానుకుని నన్ను చూడ్డానికి వచ్చారు అంటే ఎంతో సంతోషంగా ఉంది. ఏమిటి విశేషాలు? ఈ ఊర్ని వదిలి మిమ్మల్ని అందర్నీ విడిచిపెట్టి ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోయినా నా ప్రాణం తరచూ ఇక్కడ తిరుగుతూ మిమ్మల్ని అందర్నీ తలుచుకుంటూ మీతో మాట్లాడుతూ ఈ వీధులంటా పొలాలంటా కాలవ గట్లంటా తిరుగుతున్నట్టే ఉంది. మీరందరూ క్షేమంగా ఉన్నట్టేనా? కాలమానము వ్యవసాయాలు బాగున్నాయి కదా అన్నాను. అయ్యా బాబోయ్, బాబూ, మన పార్వతీశం బాబుకి అన్నీ ఎరికే, మనల్ని ఎవ్వరినీ మర్చిపోలేదు అన్నాడు మా మాజీ రైతొకడు. అక్కడంతా కొత్త కామూసేమండి అని ఒక యువకుడు అడిగాడు. అవునోయ్, అంతా కొత్తే మరి అన్నాను. మరైతే ఎలాగండి బాబయ్యా అన్నాడు. ఇంతలోకే అక్కడంతా ఇంగ్లీషు మాట్లాడతారా, లేకపోతే మన భాష కూడా ఉంటుందా అన్నాడు ఇంకొకడు. అయ్ బాబోయ్, మరి చిన్నపిల్లల మాట ఏంటండి, వాళ్ళకి ఇంగ్లీషు వస్తదా అండి అన్నాడు మరొక ఆసామి. నేను నవ్వుతూ, తల్లిదండ్రులు మాట్లాడే మాటలే కదా పిల్లవాళ్ళు నేర్చుకునేది, పెద్దవాళ్ళ మాటలు చిన్నవాళ్ళ పాటలు అనే సామెత కూడా ఉంది కదా మనలో అన్నాను. అయితే ఇల్లు కూడా మన ఇళ్లలా ఉంటవా అండి అన్నాడు. ఇలా ఉండవు గాని అక్కడ శీతల దేశం గనక వీధి అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, అక్కడే పడుకోవడం లాంటివి ఏవీ ఉండవు అన్నాను. అంతలో గుండెలు పగిలిపోయినట్టు, వీధి అరుగులే ఉండవా అండి అన్నాడు. ఉండవు అన్నాను. మరైతే మొహాలు గట్రా కడుక్కోవడం ఎలాగండి అన్నాడు. ఏమో తెలియదు గాని చాలామంది అక్కడ రోజు మొఖాలు కడుక్కోవడం అంటూ ఉండదు అన్నాను. ఏమిటేమిటి అంటూ ఒక రాజుగారు గోడన చార్లబడి ఉన్నవాడు నిఠారుగా కూర్చొని, మొఖాలు కడుక్కోరు, ఆరీల మొఖాలు మండ, మొఖాలే కడుక్కోకపోతే ఇంకేం కడుక్కుంటారు
ఆ పాచినోరుతోనే అన్నీ తినడం తిరగడం అన్నమాట. అయ్య వీళ్ళ మొఖాలు తగలియ్యా. అదేం దేశం అయ్యా పార్వతీశం బాబు? ఆ పాడెక్కడ దొరికిందయ్యా నీకు వెళ్ళడానికి అన్నాడాయన గుండెలు బాదుకుని. ఏదో ఒక దేశానికి ఒక్కొక్క అలవాటు ఉంటుందిలేండి. అక్కడ దాకానో ఎందుకు, మన పక్కనున్న తమిళ్ సోదరులు నాలిగ్ గీసుకోరు. అలాగని వాళ్ళ మొఖాలు తగలేస్తామా, నాలుకలు కోసేస్తామా? వారిలో ఎంతమంది విద్వాంసులు, పండితులు, మేధావులు, వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు గనక అన్నాను. మరైతే బయలుకెళ్ళడానికి బయళ్ళైనా ఉంటాయా అండి అన్నాడు ఎంతో దీనంగా ఇంకొక అతను. ఆ క్షణంలో ఆ అవసరం తనకి కలిగినట్టు నేను కొంచెం నవ్వుతూ, బయళ్ళు బేళ్ళు, గుట్టలు కొండలు కావాల్సినన్ని ఉంటాయి గాని అక్కడ ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు, ఎవరు చేయరు కూడాను అన్నాను. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.